మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ ఖమ్మం నుంచి వచ్చాను మేడం. ఖమ్మం. ఆర్కే డ్రైవింగ్ స్కూల్కి డ్రైవింగ్ నేర్చుకుందామని వచ్చాను. ఏం ఫేస్ చేశారు ఇక్కడ? ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎలా ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. నేను హైట్ తక్కువ మేడం. హైట్ తక్కువతో సీట్ అందలేదు కాదు, చాలా ఇబ్బంది. మరి వచ్చిందా? ఇప్పుడు వచ్చిందా? తర్వాత ప్రాక్టీస్తో వచ్చింది. ఎన్ని రోజులు పట్టింది ఆ ఎలక్ట్రికల్ వెహికల్? కొంచెం 3 days పట్టింది, మొత్తం 5 days మేడం. అయితే దాని మీద 3 days పట్టింది. తర్వాత కాళ్ళు పైన పెట్టేసేసాను, నడిపేసాను. అసలు ముందు అందడానికి ఇబ్బంది పడ్డారు. సీట్ కాళ్ళు పైన పెట్టేదానికి అయిపోయింది సంతోషంతో. ఫస్ట్ ఒక రోజు 2 రోజులు అసలు బండి వచ్చింది అనుకున్నారా? కాళ్ళు ఏమన్నా అందట్లేదు, డ్రైవింగ్ ఎలా వచ్చిద్దా అనుకున్నా? కంపల్సరీ రాదు, నేను కాళ్ళు పైన పెట్టలేనని అనుకున్నాను. కానీ కొంచెం నేను వయసు వచ్చేసరికి కొంచెం. ఎంత ఏజ్ అండి మీరు? మీ వయసు ఎంత? 5-10 ఉంటుంది మేడం. ఓకే, ఏదైనా సరే హైట్ తక్కువ ఉన్న వయసు ఇప్పుడు మేము కూడా చిన్న వాళ్ళకి నేర్పించామనుకోండి, మా డ్రైవింగ్ స్కూల్ గొప్పతనం అనేది ఎవరికి తెలియదు. మీలా కొంచెం పెద్దవాళ్ళకి ప్లస్ కొంచెం ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేర్పిస్తేనే మా డ్రైవింగ్ స్కూల్ ఎలా ఉందనేది కూడా, మేము ట్రైనర్సా కాదా అనేది కూడా మీలాంటి వాళ్ళే చెప్పగలుగుతారు. ఇప్పుడు డ్రైవింగ్ నేర్చుకోవాలని కోరిక అయితే ఉంది, కానీ సరైన ప్లేస్ అయితే లేదు ఇంత వయసు వరకు. యూట్యూబ్లో చూసిన తర్వాత ప్లస్ నాకు టైము దొరికింది. నాకు ఈ టైంలో నేర్చుకోవాలనేది టైము ఇది ఖాళీ దొరికింది. పరిస్థితులు అనుకూలించినాయి కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని అంత దూరం ఎలా నమ్మి వచ్చారు? నేర్చుకున్నాను. అది కూడా ఇబ్బంది. మేము బయటకు వచ్చేసేసి డ్రైవింగ్ స్కూల్లో ప్లస్ హాస్టల్లో ఉండాలనే వచ్చాము. కానీ ఈ వయసులో కూడా మాకు వెనకాల ప్రెజర్స్ ఉంటాయి. అయినా కూడా నేర్చుకోవాలనే కోరిక ఒకటి ఉన్నది. నేనేమి ఎంప్లాయీని కాదు, కానీ నాకు ఒక కోరిక, డ్రైవింగ్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే వచ్చేసి హాస్టల్లో ఉండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, లాంగ్ నుంచి వచ్చారు ఉన్నది, అందుకని వచ్చేసి హాస్టల్లో ఉండేసేసి నేర్చుకుని 3 days బాగా ఇబ్బంది పడ్డాను. హాస్టల్కి వెళ్ళేసేసి వీసేసి పడుకోవటం, మళ్ళీ తెల్లారేసి మళ్ళీ క్లాస్ అయ్యాక అట్లా ఉండే కాబట్టి నేను ఆ 3 daysలో అట్లా నేర్చుకోగలిగాను. ఇంకా 5 daysలో స్కూటర్ నడపగలిగాను. 4th, 5th డేలో స్కూటర్ నడపగలిగాను. హ్యాపీగా అనిపించింది. మీతో పాటు హ్యాపీ కాదు, ఏడుపు వచ్చింది, ఆనంద బాష్పాలు వచ్చింది. మీతో పాటు ఒకళ్ళిద్దరు ఉన్నారు కదా హాస్టల్లో? నాతో పాటు నాకు మళ్ళీ 2 వేరే డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చారు. కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి, ఇటు మా పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. వాళ్ళు నేను ఒకే రూమ్లో ఉండేవాళ్ళం, ఆటోలో 3 కలిసి వచ్చేవాళ్ళం. అట్లా 5 days బాగా కలిసిపోయి వాళ్ళు నేర్చుకున్నారు. ఓకే, ఏదైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు వస్తుందంటారా? ఇక్కడ వస్తున్నారు చాలా మంది. అసలు మేము యూట్యూబ్ నుంచే చూసి వచ్చాము, ఫోన్స్ చేసి తెలుసుకొని వచ్చి సక్సెస్ అయ్యాం. ఓకే, కొత్త వాళ్ళకి, కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళకి మీరేం చెప్తారు? కొత్తగా ఇప్పుడు మేము యూట్యూబ్ నుంచి చూసి వచ్చిన వాళ్ళమే, మీరు చూస్తారు, చూసి చక్కగా ఏమి ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే కొంచెం మనం ఇది చేయాలి, ఓర్పు అనేది ఉండాలి. రూమ్ ఫెసిలిటీస్ వాగకపోయినా కొంచెం ఏమైనా అడ్జస్ట్ అయిపోయి బయట తిరిగే వాటికి కూడా ఉంటాయి కొన్ని, మనం ఇల్లుంట్లో ఉన్నట్టు ఉండవుగా మేడం. అవునవును, అది విషయం. ఏదైనా మనం డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చాం. ఉంటాయి, పూర్ మనుషులు ఉంటారు, రిచ్ మనుషులు ఉంటారు. వాటిని కొంచెం ఇది చేసేసి మనం ముందు ఇప్పుడు ఈరోజు ఎంప్లాయీస్ ఎలాను, ఇప్పుడు డ్రైవింగ్ 2 ఈక్వల్గా అనిపిస్తున్నాయి. బయట లేడీస్కి జాబ్ చేసేది ఎలాను, డ్రైవింగ్ కూడా అంతే. ఈ 2 లేకపోతే బయట తిరిగే ప్రసక్తి లేదు. అది ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు. అందుకని కంపల్సరీగా అందరూ నేర్చుకోవాల్సిందే. అన్ని చోట్ల ఇది కంపల్సరీగా డ్రైవింగ్ స్కూల్స్ అనేది ఇవి చూసైనా మీరు ఎక్కువగా విస్తరించాలి. మీరు మరి అక్కడ దగ్గరలో మీకు డ్రైవింగ్ స్కూల్స్ నేను ఇక్కడ దాకా వచ్చింది, అక్కడ దగ్గరలో ఉంటే నేను రాను. దగ్గరలో ఉంటే ఎక్కడ ట్రై చేయలేదా? ఎక్కడ లేవు మేడం. అడిగారా, కనుక్కున్నారా? మేము అంటే మా పరిసర ఇది దాంట్లో మాకు ఎక్కడ కనిపించలా. మీరు ఖమ్మం అంటే విజయవాడలో ఉండుండొచ్చు కదా? ఆ ఖమ్మం కాదండి, ఇక్కడ
ప్రకాశం డిస్ట్రిక్ట్ అమ్మా. ఓకే. అక్కడ ఏమీ మా ఆధ్వర్యంలో ఏమీ చూసినంత మేర మాకేమి లేవు. ఇట్లా ఇంత ఫెసిలిటీస్ ఎవరు చూపించలేం మాకు, అందుకని ఇక్కడికి వచ్చాము. లేకపోతే ఏముంది, ఓన్లీ ఫైనల్గా మీరు సాధించారు. ఇళ్ళ దగ్గర అలా చేయడానికి ఉండదు మేడం. ఎందుకంటే ఇళ్ళలో ఫ్యామిలీస్లో హౌసెస్లో మేము ఇలా నేర్చుకుంటే కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు. ఎందుకమ్మా అవసరమా అంత అనీజీగా వాళ్ళని డిస్టర్బెన్స్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఇలా వచ్చేసేసి ఇది లేడీస్ హాస్టల్లో ఉంటాను, మీరు లేడీస్ ట్రైనర్గా ఉంటాను, వచ్చాము డ్రైవింగ్ నేర్చుకున్నాం. ఇన్ని సంవత్సరాలకైనా సరే ఫోన్లే ఫైనల్గా డ్రైవింగ్ వచ్చింది. డ్రైవింగ్ అయితే వచ్చింది. అందరూ హ్యాపీ. పరిస్థితులు అనుకూలించిన వాళ్ళందరూ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు, ఇక్కడికి రావచ్చు, నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఒకసారి మీరు డ్రైవ్ చేస్తారా? అది మనసు, అదే అంటున్నా, మనసు చదువు కూడా మనసు పెడితేనే చదువు. బుర్ర ఆడబెట్టి